ఆ నాయకుడి పేరు చెప్తే జనసేన టీడీపీ శ్రేణులకు ఒళ్ళు మండిపోతుంది. అంతలా జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్లను దూషించారు ఆయన. కూటమి వచ్చాక ఆయన చేసిన అవకతవకలను వెలికితీసే పనిలో పడింది. తాజాగా నకిలీ లిక్కర్ కేసులో ఆయన పేరు రావడం కలకలం రేపుతోంది. జగన్ ని పొగుడుతూ ప్రత్యర్థులను దారుణమైన భాషలో తిడుతూ నీతులు వల్లించిన ఆ నాయకుడికి ఉచ్చు బిగిస్తోందా? నేడో రేపో ఆయన అరెస్టు ఖాయమా? ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అద్దెపల్లి జనార్దన్ రావు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు ఆయన చెప్పారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారగానే నకిలీ మద్యం తయారీ నిలిపివేశామని జనార్దన్ రావు చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం తయారీ వెనుక జరిగిన అన్ని విషయాల్ని జనార్దన్ రావు ఒక వీడియో రూపంలో వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో రాజకీయ వర్గాలను కుదిపేస్తుంది. అంతేకాదు, జోగి రమేష్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నిఘా ఎక్కువగా ఉన్నందున తాము నకిలీ మద్యం వ్యాపారం నిలిపివేశామని జనార్దన్ రావు తెలిపాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ తనకు కాల్ చేసి మళ్లీ నకిలీ మద్యం తయారీ ప్రారంభించమని చెప్పారని జనార్దన్ రావు వెల్లడించారు. మొదట తాము మద్యం వ్యాపారాన్ని ఇబ్రహీంపట్నంలో పెట్టాలని అనుకున్నప్పటికీ జోగి రమేష్ ఆదేశం ప్రకారం తంబళ్లపల్లె నియోజకవర్గంలో మద్యం తయారీని మొదలుపెట్టామన్నారు. తంబళ్లపల్లెలో లిక్కర్ షాపులు తన పేరుతో తీసుకుని రూమ్ అద్దెలు, మద్యం తయారీకి కావాల్సిన యంత్రాలను జోగి రమేష్ ఆధ్వర్యంలోనే సెట్ చేశారని జనార్దన్ రావు వివరించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు జోగి రమేష్ ఇలా చేశారని, తన మనుషుల ద్వారా డిపార్ట్మెంట్కి లీక్ ఇచ్చి జోగి రమేష్ రైడ్ చేయించారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా చేశారని జనార్దన్ రావు చెప్పారు. జనార్దన్ రావు చెప్పిన మాటలతో ఒక్కసారిగా కలకలం రేగింది. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్దన్ వీడియో విడుదల చేయడంతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ వచ్చి చేరినట్టయింది. అయితే ఆ వీడియోపై స్పందించిన జోగి రమేష్ ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతోందని విమర్శించారు. తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం, పనికి మారిన కేసులో నన్ను ఇరికించారు, నా కుమారుడిపై ఇప్పటికే అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు జోగి రమేష్. బలహీన వర్గాలంటే అంత అలుసా చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. రిమాండ్ రిపోర్ట్లో తన పేరు లేదని, రిమాండ్లో ఉన్న వ్యక్తితో వీడియో రిలీజ్ చేయించారు. జనార్దన్ పిల్లలను వేధించి ఇబ్బంది పెట్టి, భయపెట్టి తన పేరు చెప్పించారని ఆరోపించారు. కేసులు పెట్టినా ప్రభుత్వ తప్పులను నిలదీస్తా అని ప్రకటించారు. ఇప్పటికే 4 కేసులు పెట్టారు, త్వరలో మీ బట్టలు ఊడదీస్తా అని హెచ్చరించారు జోగి రమేష్. చంద్రబాబు నాయుడికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ కూడా చేసిన సిట్ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి పాత్రికేయ మిత్రుల ద్వారా ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే గత వారం రోజులుగా కల్తీ మద్యం కేసులో, నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున, నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు పడుకో అంటే పడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు నిలబడు అంటే నిలబడవచ్చు. జోగి రమేష్ తనకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ నిందితుడు జనార్దన్ ఆఫ్రికా వెళ్లే ముందు రోజు జోగి రమేష్ నివాసానికి వచ్చినట్లు అధికారులకు సమాచారం వచ్చింది.
ఈ సమాచారాన్ని ధృవీకరించేందుకు పోలీసులు జోగి రమేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్లను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా జోగి నివాసంతో పాటు సమీప ఇళ్లలో ఉన్న సీసీటీవీ కెమెరాల నుంచి ఫుటేజ్ను కూడా సేకరిస్తున్నారు. ఈ వీడియో ఆధారాలపై జోగి రమేష్ పాత్రపై మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా జోగి రమేష్కు ఉచ్చు బిగుస్తుందన్న వాదనైతే సర్వత్రా వ్యక్తమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయం నుంచి జోగి రమేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉండేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద వివాదంతో పాటుగా అగ్రిగోల్డ్ వ్యవహారంలోనూ జోగిపైన ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నకిలీ మద్యం విషయంలోనూ జోగి రమేష్ పైన ఆరోపణలు వస్తున్నాయి. జనార్దన్ విడుదల చేసిన వీడియో వైరల్గా మారడంతో ఇప్పుడు విచారణ అధికారులు జనార్దన్ ఇచ్చిన సమాచారంపై ఆరా తీస్తున్నారు. అయితే అటు జోగి రమేష్ మాత్రం నకిలీ మద్యం కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఎవరో ఒకరి మీద నెపం వేసి ఇరికించాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, తాను తిరుపతిలో లేదంటే విజయవాడలో దైవసాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో ఇప్పుడు విచారణాధికారులు సేకరించే ఆధారాలు జోగి రమేష్ పాత్రపైన స్పష్టత ఇవ్వనున్నాయి. ఇంకోవైపు నేడో రేపో జోగి రమేష్ అరెస్టు ఖాయమన్న ప్రచారం కూడా ఊపందుకుంది. జోగి రమేష్పై చాలా కేసులున్నాయి. రెడ్ బుక్లో మొదటి వరుసలో ఉండే పేర్లలో జోగి రమేష్ కూడా ఒకరు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటిపైకి వెళ్లి నానా రచ్చ చేశారు జోగి రమేష్. కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన అరెస్టు ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. ఓ కేసులో జోగి రమేష్ కొడుకు అరెస్టై రిమాండ్ ఖైదీగా జైలులో ఉండి బెయిల్పై బయటకొచ్చారు. తాజాగా జోగి రమేష్ అరెస్టు ఖాయమని ప్రచారం జరుగుతుంది. అయితే జోగి రమేష్పై ఎప్పుడు ఏ ఆరోపణలు వచ్చినా వెంటనే కులం కార్డు బయటకు తీస్తారు. తన వర్గం వారు ఊరుకోబోరని హెచ్చరిస్తారు. బీసీలపై దాడి చేస్తారా అని ప్రశ్నిస్తారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే అన్నారు. బీసీలను తొక్కేస్తున్నారని అన్నారు. అంతేకాదు, తనపై ఆరోపణలు రావడంతో ఆయనకు ఏం చేయాలో తోచక గుళ్ళో ప్రమాణాలు చేస్తా అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని అంటున్నారు. కల్తీ లిక్కర్ వ్యవహారం బయటపడిన తర్వాత వైసీపీ దాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకోవాలనుకుంది. అయితే అరెస్టైన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ ఆ విషయంపై లోతుగా దర్యాప్తు చేయించింది. చివరకు ఆ పని చేసిన వారు గతంలో వైసీపీ అని తేలింది. కూటమి హయాంలో తప్పు బయటపడగానే వారిని సస్పెండ్ చేశామని టీడీపీ నేతలంటున్నారు. ఈ విషయంలో కూడా వైసీపీ ఇరకాటంలో పడింది. ఇప్పుడు జోగి రమేష్ పేరు బయటకు రావడంతో రాజకీయ కక్ష సాధింపులంటూ వైసీపీ మీడియా, సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అయితే జోగి రమేష్ అరెస్టుకు మాత్రం టైం దగ్గర పడిందని అంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి కల్తీ లిక్కర్ కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నది.